న్యూరో సర్జరీ విభాగంలో మనం చాలా రకాలైన ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటాము. పూర్వము స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లాంటి ఇంప్లాంట్స్ వాడుతూ ఉండేవారు. తర్వాత ఆ ఇంప్లాంట్స్ కాస్త మనకి టైటానియంతో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు టైటానియం అంటే, టైటానియం అనేది మెయిన్గా మన బాడీ టేకప్ చేసుకోగలిగే ఇంప్లాంట్స్, ప్లస్ ఈ ఇంప్లాంట్స్ వల్ల మన బాడీ రియాక్షన్ అనేది ఉండదు, ప్లస్ ఇవి చాలా లైట్ వెయిట్, ప్లస్ స్ట్రెంత్ వైజ్ మనకి ఈ మెటీరియల్ అయితే మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ టు మోర్ దాన్ బోన్ స్ట్రెంత్ అనేది ఉండటం వల్ల ఈ ఇంప్లాంట్స్ అనేది వాడటం జరుగుతుంది. ఇవి మనం బ్రెయిన్ కి సంబంధించి వాడతాం. అంటే బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు బ్రెయిన్ లో డిఫెక్ట్ వచ్చినప్పుడు దాన్ని రీప్లేస్ చేయడం కోసం ఇట్లాంటి టైటానియం ఇంప్లాంట్స్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి స్పైన్ లో చూసుకుంటే ఈ వెన్నుపూస ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ, వెన్నుపూస ఒకదాని మీద ఒకటి జారినప్పుడు కానీ, వాటిని స్పైన్ స్టెబిలైజేషన్ కోసం కూడా మనం ఈ టైటానియం ఇంప్లాంట్స్ అనేవి, స్క్రూస్ అనేవి వాడటం జరుగుతుంది. ఆ ఇంప్లాంట్స్ అనేవి మనకి మెడ దగ్గర ఉన్న సర్వైకల్ వేరుగా ఉంటాయి, లంబార్ లెవెల్స్ లో వేరుగా ఉంటాయి. ఈ స్పైన్ లో కూడా మనకి వెన్నుపూసకి మధ్యలో ఉన్న డిస్క్ ఉంటుంది చూసారా, ఆ డిస్క్ మెటీరియల్ కూడా మనకి ఒక్కోసారి కంప్లీట్ గా ఎక్స్ట్రూడ్ అయిపోయి ఆ ప్లేస్ లో మనం కూడా ఆర్టిఫిషియల్ డిస్కులు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా టైటానియం ఇంప్లాంట్స్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పీక్ ఇంప్లాంట్స్ అని అవి ఎక్కువ డిస్క్ మెటీరియల్స్ కి మనం వాడుతూ ఉంటాం అనమాట. ఇవి మన బాడీలో చాలా సురక్షమైనవి. వీటి వల్ల మనకి బాడీ రియాక్షన్ కానీ ఇట్లాంటివి కానీ మనకి ఏమి ఉండవు. చాలా మందికి అనుమానం ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ వల్ల మనకి బాడీలో మళ్ళీ తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేది. అన్లెస్ అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా వచ్చినప్పుడు ఆ టైటానియం ఇంప్లాంట్స్ అనేవి తీయాల్సి వస్తుంది. అదర్వైజ్ లైఫ్ లాంగ్ ఆ ఇంప్లాంట్స్ అనేవి మనకి బాడీలోనే ఉండిపోతుంది.